వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జేఈ అడ్వాన్స్డ్ 2025 అండి ఐఐటి ప్రవేశాలు. దీనికి మనకి ప్రపంచ స్థాయిలో సీఈఓలు అలాగే శాస్త్రవేత్తలు అందించిన విద్యా సంస్థలండి ఐఐటీలు. దీనికోసం విద్యార్థులు బాగా బాగా కష్టపడుతూ ఉంటారు. మన జేఈ మెయిన్స్లో పరీక్షలో టాప్గా నిలిచిన 2.5 లక్షల మంది తీసుకుంటారండి ఈ పరీక్షకి. జేఈ అడ్వాన్స్డ్ వచ్చిన మార్కులు ర్యాంక్ ఆధారంగా మనకి 23 ఐఐటీల్లో యూజీ కోర్సుకి సంబంధించి ప్రవేశాలు కల్పిస్తారండి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యకు పేరుగాంచిన సంస్థలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి. ఇది 1954లో మొట్టమొదటి ఐఐటి ఖరగ్పూర్ని ప్రారంభించారండి. తర్వాత ఒక్కొక్కటి పెంచుకుంటూ దేశవ్యాప్తంగా 23 ఐఐటీలని కేంద్రం నెలకొల్పింది. అలాగే ఇక్కడ ఆలోచన స్వేచ్ఛను ప్రోత్సహించే విధంగా వాతావరణం ఉంటుందండి. ఆయా రంగాల్లో మనకి నిష్ణాతను కలిగి ఉంటారండి. అలాగే మనకి సీఈఓలుగా అందించిన ఘనత మన ఐఐటీలది. ఐఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష ఇదండి. మొదట అభ్యర్థులు జేఈ మెయిన్స్లో అర్హత సాధించిన తర్వాత అంటే టాప్ 20 వచ్చిన ఆధారంగా 2,50,000 మందిని జేఈ అడ్వాన్స్డ్కి ఎంపిక చేస్తారండి. ఈసారి జేఈ అడ్వాన్స్డ్ ఐఐటి కాన్పూర్ నిర్వహిస్తుంది. మనకి జేఈ అడ్వాన్స్డ్కి ఆన్లైన్లో మనకి ఫీజు చెల్లించడానికి మే 5వ తారీఖు అండి. చివరి తేదీ వచ్చి మే 2వ తారీఖు. అలాగే జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు జూన్ 2న విడుదల చేస్తారండి. మనకి పరీక్ష తేదీ వచ్చి మే 16వ తారీఖు. అలా మనకి దీనికి సంబంధించిన కోర్సులు ఏమైనా ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనకి 4 ఏళ్ళ బీటెక్, 5 ఏళ్ళు బీఆర్క్, 5 ఏళ్ళు డ్యూయల్ డిగ్రీ ఉంటుందండి. అంటే బీటెక్ ఎంటెక్ కలిపి ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కూడా ఉంటుంది డ్యూయల్ డిగ్రీ అండ్లో. మనకి బీటెక్ ఎంబీఏ, డ్యూయల్ డిగ్రీ బిఎస్, ఎంబీఏ అండి. 130 రకాల బ్రాంచ్లు సబ్జెక్టులు ఉన్నాయండి. మనకి జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ ద్వారా ప్రవేశాలు కల్పించే సంస్థల్లో మనకి 23 ఐఐటీలు, అలాగే బెంగళూరులోని ఐఎస్ఎస్సి అండి, స్టాటికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటికల్ది అండి సంస్థ. అలాగే తిరువనంతపురంలో ఐఎస్ఎస్టి, రాయబరేలీలోని ఆర్జీఐపిటి అండి, విశాఖపట్నంలోని ఐపిఈ. దీనికి సంబంధించిన ఇవన్నీ ప్రవేశాలు జేఈ అడ్వాన్స్డ్ ద్వారా చేస్తారండి. అలాగే మనకి 2024-25లో ఇంటర్ ఉత్తీర్ణత అయిన విద్యార్థులు మాత్రమే అర్హులండి. జేఈ మెయిన్స్లో మనకి 2,50,000 లోపు ర్యాంక్ ఉండాలి. రిజర్వేషన్ బట్టి ఇస్తారండి. ఇది టాప్ 2,50,000లో ఉండాలి. ఇది పరీక్షా విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. 2 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ పేపర్ వచ్చి మార్నింగ్ 9 to 12 ఉంటుందండి. రెండో పేపర్ వచ్చి మనకి మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు నిర్వహిస్తారండి. అభ్యర్థులు 2 పేపర్లు తప్పనిసరిగా రాయాలి. మనకి పిహెచ్సి వాళ్ళకి 1 గంట అదనంగా ఇస్తారు. అలాగే నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుందండి. మన రాష్ట్రంలో పరీక్షా కేంద్రాలు వచ్చి హైదరాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, అలాగే నిజామాబాదు, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్లో ఉన్నాయండి. అలాగే మనకి ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అండి. ఇది ఏఈటి అంటారు. ఇది బీఆర్క్ ప్రోగ్రాంలో ప్రవేశాలకి దీన్ని నిర్వహిస్తారు. జేఈ అడ్వాన్స్లో అర్హత సాధించిన వారు మాత్రమే ఏఈటికి అర్హులు. ఇది బీఆర్క్ ప్రోగ్రామ్ ఐఐటి వారణాసి, అలాగే ఖరగ్పూర్, రూర్కీ మాత్రమే అందిస్తున్నాయండి బీఆర్క్ ప్రోగ్రామ్ని. ఏఈటి ధర మనకి ఇది ఏఈటి దరఖాస్తు జూన్ 2 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. అలాగే పరీక్ష తేదీ వచ్చి జూన్ 5 అండి. ఫలితాలు వెల్లడి జూన్ 8వ తారీఖు. ఏఐటి పరీక్షకు సంబంధించి ఇతర వివరాలకు వెబ్సైట్లో చూడవచ్చండి. ఇది మనకి అడ్వాన్స్డ్కి సంబంధించి మనకి ప్రవేశాలకు సంబంధించి మనకి విషయాలండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.